హలో. చెప్పండి. మినిస్టర్ గారా? ఆ? మినిస్టర్ గారు లేరా? అవునమ్మా, చెప్పు, మాట్లాడుతున్నా. నమస్తే మల్లారెడ్డి గారు. చెప్పండి. నిన్న మీరు ఒక కామెంట్ చేశారు, మీ దగ్గర బోల్డ్ అని డబ్బు ఉందన్నారు కదా. ఆ? నిన్న ఒక కామెంట్ చేశారు కదండి మీరు, ఆ, బోల్డ్ అని డబ్బు ఉంది అంటున్నారు కదా. అవును. అది ఏ రకంగా, అంటే మాకు కూడా కొంచెం లాజిక్ చెప్పండి, ఎలా సంపాదించాలో. ఆ? ఎలా సంపాదించాలో మాకు కూడా కొంచెం లాజిక్ చెప్పండి. చెప్పినాం కదా, కష్టపడి పాలమ్మి పూలమ్మి. అది ఇంకా నీకు ఐడియా లేదా, రాలేదా? అది వచ్చింది పాలమ్మి మరి పూలమ్మి అట్లా చేసి వాళ్ళందరూ కష్టపడ్డాను. నా అంతకు నేను పాలమ్మి కష్టపడి పూలమ్మి సంపాదించి. అందరు కోటీశ్వర్లు అయిపోతారా? అవును, అట్లా సంపాదించలే కదా వచ్చినాయి, లేకపోతే స్మగ్లింగ్ ఏం చేయలే కదా నేను. అంటే ఇన్ని రోజులు ఇప్పుడు సినిమా 2.5 hours కోటీశ్వర్లు అయిపోతున్నట్టు అలాగే ఎన్ని అది అయిపోగలరు? వేరేనమ్మా. నేను చెప్పింది, నేను ఎట్లా కష్టపడ్డానో ఎట్లా సంపాదించినా కూడా చెప్తానే ఉంటా కదా. అవును, వెంబడే పూలమ్మి నీలమ్మి అన్ని ఆ పాలమ్మి అన్ని చెప్పారు, బానే ఉంది. అంటే అవును, అవన్నీ అవును. ఎన్నాళ్ళ నుంచి చేశారు మీరు? బోల నుంచి డబ్బులు అంటే నాకు, నా కుటుంబానికి సరిపోని డబ్బులు నాకు తనున్నాయి. ప్రజల దగ్గర డబ్బులు నాకు అవసరం లేదు. ఓకే. నేను ప్రజలకు సేవ చేస్తానే కాన్సెప్ట్ చెప్పేందుకు వస్తున్నారు. ఆ రకంగా చెప్తానమాట. అట్లా అంతే తప్ప మీరు అంటే నా జీవితంలో నా పిల్లలకు నాకు సరిపోనంత డబ్బులు మా తనున్నాయి. మాకు ఎవరి డబ్బులు అవసరం ఇప్పుడు లేదు, లంచాలు అవసరం ఈ లేదు. తెలంగాణ ప్రజలందరూ మీ బిడ్డలు కదా అండి? అది చెప్తానే ఉన్నా కదా. ఇనమ్మ తల్లి, చెప్పండి. నేను ప్రజా సేవ చేసేందుకే వచ్చినా. నేను నా కొడుకులు ఉచితంగా వైద్య సేవ చేస్తాము, ఉచితంగా అన్ని సేవలు చేస్తామని చెప్పినా. అది పూర్తిగా వినలేదా నువ్వు? నిన్న విన్నా అన్న. మరి ఇంకా ఇన్నాక గట్ల మాట్లాడతావు నువ్వు. అంటే ఎన్ని రోజుల్లో కోటీశ్వర్లు అవుతారు? నాకు ఒక చిన్న లాజిక్ కోసం అడుగుతున్నాను. అది తర్వాత చెప్తలే. తర్వాత చెప్తారా? హలో. హలో. చెప్పండి. మినిస్టర్ గారా? మినిస్టర్ గారు లేరా? అవునమ్మా, చెప్పు, మాట్లాడుతున్నా. నమస్తే మల్లారెడ్డి గారు. చెప్పండి. నిన్న మీరు ఒక కామెంట్ చేశారు, మీ దగ్గర బోల్డ్ అని డబ్బు ఉందన్నారు కదా. నిన్న ఒక కామెంట్ చేశారు కదండి మీరు, బోల్డ్ అని డబ్బు ఉంది అంటున్నారు కదా. అవును. అది ఏ రకంగా, అంటే మాకు కూడా కొంచెం లాజిక్ చెప్పండి, ఎలా సంపాదించాలో. ఎలా సంపాదించాలో మాకు కూడా కొంచెం లాజిక్ చెప్పండి. చెప్పినాం కదా, కష్టపడి పాలమ్మి పూలమ్మి. అది ఇంకా నీకు ఐడియా లేదా, రాలేదా? అది వచ్చింది పాలమ్మి పూలమ్మి కష్టపడ్డాను. నా అంతకు నేను పాలమ్మి పూలమ్మి అందరు కోటీశ్వర్లు అయిపోతారా? అట్లా సంపాదించలే కదా వచ్చినాయి, లేకపోతే స్మగ్లింగ్ ఏం చేయలే కదా నేను. అంటే ఇన్ని రోజులు ఇప్పుడు సినిమా 2.5 hours కోటీశ్వర్లు అయిపోతున్నట్టు అలాగే ఎన్ని అది అయిపోగలరు? వేరేనమ్మా. నేను చెప్పింది, నేను ఎట్లా కష్టపడ్డానో ఎట్లా సంపాదించినా కూడా చెప్తానే ఉంటా కదా. పూలమ్మి నీలమ్మి అన్ని ఆ పాలమ్మి అన్ని చెప్పారు, బానే ఉంది. అంటే అవును, అవన్నీ ఎన్నాళ్ళ నుంచి చేశారు మీరు? బోల నుంచి డబ్బులు అంటే నాకు, నా కుటుంబానికి సరిపోని డబ్బులు నాకు తనున్నాయి. ప్రజల దగ్గర డబ్బులు నాకు అవసరం లేదు. నేను ప్రజలకు సేవ చేస్తానే కాన్సెప్ట్ చెప్పేందుకు వస్తున్నారు. ఆ రకంగా చెప్తానమాట. అట్లా అంతే తప్ప మీరు అంటే నా జీవితంలో నా పిల్లలకు నాకు సరిపోనంత డబ్బులు మా తనున్నాయి. మాకు ఎవరి డబ్బులు అవసరం లేదు, లంచాలు అవసరం లేదు. తెలంగాణ ప్రజలందరూ మీ బిడ్డలు కదా అండి? అది చెప్తానే ఉన్నా కదా. ఇనమ్మ తల్లి, చెప్పండి. నేను ప్రజా సేవ చేసేందుకే వచ్చినా. నేను నా కొడుకులు ఉచితంగా వైద్య సేవ చేస్తాము, ఉచితంగా అన్ని సేవలు చేస్తామని చెప్పినా. అది పూర్తిగా వినలేదా నువ్వు? విన్నా అన్న. మరి ఇంకా ఇన్నాక గట్ల మాట్లాడతావు నువ్వు. అంటే ఎన్ని రోజుల్లో కోటీశ్వర్లు అవుతారు? నాకు ఒక చిన్న లాజిక్ కోసం అడుగుతున్నాను. అది తర్వాత చెప్తలే.